గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వెంకట సురేష్ గారు అడుగుతున్నారు. సాయి గారు, కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ డైనమాటిక్ టెక్నాలజీస్ వాల్యుయేషన్స్? ఐఎమ్ గుడ్ విత్ ద బిజినెస్ బట్ ఇట్స్ నాట్ ఫిట్టింగ్ ఇన్ టు ఎనీ ఆఫ్ ది వాల్యుయేషన్స్. ఫెంటాస్టిక్ కంపెనీ గురించి అడిగారండి. నేను ఇక్కడ ఫెంటాస్టిక్ కంపెనీ అనగానే చాలా మంది స్క్రీనర్ ఓపెన్ చేసి సర్చ్ చేసి చూసినట్టయితే మీకు ఫస్ట్ కనబడేది లాస్ట్ 10 సంవత్సరాల్లోని 0% సేల్స్ గ్రోత్ అండ్ 0% ఎబిటా గ్రోత్ కనబడుతుంది. అండ్ స్టాక్ ప్రైస్ చూసాం అనుకోండి, లాస్ట్ 10 ఇయర్స్లో ఒక 6x పెరిగినట్టుగా కనబడుతుంది. అసలు 0% గ్రోత్ ఉన్న కంపెనీ ఫ్యాంటాస్టిక్ కంపెనీ ఎలా అయింది అనుకుంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి పాస్ డేటా ఏదైతే ఉన్నదో రియల్గా అంటే ఫైనాన్షియల్ నెంబర్స్లోని కంపెనీలో ఏం జరుగుతుంది అండ్ ఏంటి ప్లే అవబోతుంది ఆ కంపెనీలో ఫ్యూచర్లో అన్నది రిఫ్లెక్ట్ అవ్వదు. ఈ కంపెనీ విషయంకి వచ్చేసరికి బేసికలీ వీళ్ళు ట్రాక్టర్స్లో యూజ్ చేసే హైడ్రాలిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యానుఫ్యాక్చర్ చేసేవారు. వీళ్ళకి ఇండియాలోని 80% మార్కెట్ షేర్ ఉన్నది. ఈ హైడ్రాలిక్స్లోని గ్లోబల్లీ కూడా వీళ్ళకి 38% మార్కెట్ షేర్ అయితే ఉన్నది. ఈ ప్రొడక్ట్ సెగ్మెంట్ లోని మార్కెట్ లీడర్ అనుకోవచ్చు. మెటలర్జీ సెగ్మెంట్ లోని వీళ్ళు BMW, ఆడి ఇలాంటి వేరియస్ క్లయింట్స్ కి వేరియస్ ఆటో కాంపోనెంట్స్ సప్లై చేస్తుంటారు. కంపెనీ యొక్క ఫ్యూచర్ యాక్చువల్లీ ఈ రెండు సెగ్మెంట్స్ మీద డిపెండ్ అయ్యలేదు. యాక్చువల్లీ వీళ్ళు ఏరోస్పేస్ సెగ్మెంట్ ఏదైతే రీసెంట్ గా చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం కదా, ఇండియన్ ఏరోస్పేస్ కంపెనీస్ కి చాలా మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్పి, దాంట్లో వన్ ఆఫ్ ద కీ బెనిఫిషరీ ఈ కంపెనీ అవుతుందని అయితే మనం అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు 2008 లోని ఓల్డ్ ల్యాండ్ సిఎన్సీ అనే కంపెనీని ఎక్వైర్ చేశారు. ఆ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా ఈ ఓల్డ్ లైన్ సిఎన్సీకి ఎయిర్ బస్, బోయింగ్, లోకల్ మార్టిన్ ఇలాంటి క్లయింట్స్ ఉన్నారు. అండ్ వీళ్ళకి ఏరోస్పేస్ సెగ్మెంట్ లోకి ఎంట్రీ అయితే దొరికింది. ఇలా ఎంటర్ అవడం మాత్రమే కాకుండా ఈ కంపెనీ లాస్ట్ 10 సంవత్సరాల్లోని వేరియస్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ ఏరోస్పేస్ సెగ్మెంట్ లోని వీళ్ళు వర్క్ చేస్తూ వచ్చారన్నమాట. కోవిడ్ ఇయర్ 2020లోని వీళ్ళకి బోయింగ్ ఒక రెడ్ హాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని ఒక కాంపోనెంట్ సప్లై చేయడానికి వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. అండ్ 2021లోని డసాల్ట్ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర నుంచి వేరియస్ కాంపోనెంట్ సప్లైస్ రిలేటెడ్ వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. అండ్ అదే సేమ్ ఇయర్ లోని డసాల్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక D320 ఈకో ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నదో దాని యొక్క ఫ్యూజెస్ ఇండియాలోని అసెంబ్లీ చేయడానికి వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే సైన్ చేశారు. అండ్ 2022లో HAL తో వీళ్ళు MOU సైన్ చేశారు. తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఫ్రంట్ ఫ్యూజ్లేజ్ ని అసెంబ్లీ చేయడం గురించి అని. అండ్ 2024లోని A220 ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉన్నదో ఎయిర్ బస్ ఒక ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఒక డోర్ సప్లై చేయడానికి వీళ్ళకి కాంట్రాక్ట్ అయితే వచ్చింది. రీసెంట్ గా 8 డోర్స్ వీళ్ళు సప్లై చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ మోస్ట్ రీసెంట్ గా ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను DMS కవర్ చేస్తాను. ఆ రోజే వీళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే వచ్చింది. వీళ్ళు L&T అండ్ BL మన 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ కన్సోర్టియంలోని పార్ట్ అవుతున్నారని చెప్పి, ఇలా వీళ్ళకి వేరియస్ ఎయిర్ క్రాఫ్ట్ OEMs దగ్గర నుంచి వేరియస్ కాంపోనెంట్స్ సప్లైస్ రిలేటెడ్ గా ఆర్డర్స్ అయితే రావడం స్టార్ట్ అయ్యి అండ్ అవి నెంబర్స్ కింద కన్వర్ట్ అవ్వడం మనకి ఇప్పటి నుంచి కనబడుతుంది అన్నమాట. వీళ్ళు ఏరోస్పేస్ సెగ్మెంట్ లో సప్లై చేసే ప్రొడక్ట్స్ ఏవైతే అవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వీళ్ళు సప్లై చేస్తారు. అండ్ ఇది మాత్రమే కాకుండా కంపెనీ డిఫెన్స్ సెగ్మెంట్ లో కూడా LRSAM ప్రోగ్రామ్ ఉన్నది కదా, ఈ LRSAM ప్రోగ్రామ్ లో భాగంగా వర్టికల్ లాంచ్ యూనిట్స్ ఏవైతే వీటిని వీళ్ళు సప్లై చేయనున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ UAVs ఏవైతే వాటిని డెవలప్ చేశారు. చైనీస్ కాంపోనెంట్స్ యూజ్ చేయకుండా, చైనీస్ టెక్ ఏది యూజ్ చేయకుండా కంప్లీట్లీ ఇండియాలోనే వీళ్ళు వేరియస్ డ్రోన్స్ అయితే వీళ్ళు డెవలప్ చేశారు. కాతిల్ అని, పతంగ్ అని, చీల్, కవా అని చెప్పి నేమ్స్ తోని వీళ్ళు వేరియస్ UAVs అయితే డెవలప్ చేశారు. వీటిని ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రొడక్ట్స్ రిలేటెడ్ కూడా కంపెనీకి ఆర్డర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏరోస్పేస్ సెగ్మెంట్ మాత్రమే కాదు, ఈవెన్ డిఫెన్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు వేరియస్ ప్రొడక్ట్స్ మీద అయితే కంపెనీ వర్క్ చేస్తుంది. ఈవెన్ స్పేస్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు ఒక పార్ట్నర్షిప్ సైన్ చేశారు. దాని రిలేటెడ్ డీటెయిల్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇలా ఇవి మాత్రం కాకుండా వేరియస్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కంపెనీ లాస్ట్ 10 సంవత్సరాల్లోని వర్క్ చేసింది. దాని యొక్క రియల్ బెనిఫిట్స్ వీళ్ళ నెంబర్స్లో అయితే ఇప్పుడు రిఫ్లెక్ట్ అవునాయి. అందుకనే మార్కెట్ ఈ కంపెనీ రిలేటెడ్గా ఎంత పాజిటివ్గా ఉన్నది. అందుకని మీరు చూసినట్టయితే మనకి వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ఇన్వెస్టర్స్ లైక్ సునీల్ సింఘానియా గారు అవ్వచ్చు, మధు కేలా గారు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఇన్వెస్టర్ లిస్ట్లో కనబడతారు. స్టాక్ ప్రైస్ పరంగా కూడా మనకి మార్కెట్ పడుతున్నా కూడా ఈ స్టాక్ ప్రైస్ పెద్దగా కరెక్ట్ అవడైతే కనబడదు. ఎందుకంటే మార్కెట్కి తెలుసు ఫ్యూచర్లోని ఈ కంపెనీ రిలేటెడ్గా ఇలాంటి ఆర్డర్స్ రానున్నాయి. అండ్ హై ఎంట్రీ బ్యారియర్. ఓకే, ఇక్కడ ఈరోజు ఈ బిజినెస్లో కొత్తగా ఎవరైనా ఎంటర్ అయిపోయి రేపు నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వస్తాయంటే అలా రాదు. ఈ కంపెనీకి కూడా ఎన్ని సంవత్సరాలు పట్టింది. ఓకే, వీళ్ళు ఒక 10 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేస్తే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఆర్డర్స్ వస్తాయని అయితే మార్కెట్ రీచ్ చేస్తుంది. సో ఆ ఫ్యూచర్లో నెంబర్స్ ఏవైతే రానే అదే మనకి వాల్యుయేషన్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నది. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళు యాంటీ డ్రోన్ సెగ్మెంట్ ఉన్నది కదా, అగైన్ హై గ్రోత్ సెగ్మెంట్ ఇది. ఈ సెగ్మెంట్లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. RF డిటెక్షన్ ఫైండర్స్ అండ్ డ్రోన్ డిటెక్షన్ రాడార్స్ అండ్ ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్, లాటింగ్ మ్యూటేషన్స్, ఈ ప్రొడక్ట్స్ మీద కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ రీసెంట్గా ఫ్యూ మంత్స్ బ్యాక్ వీళ్ళు AGM కండక్ట్ చేశారు. ఆ AGM ఒక వీడియో యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది, మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. అది చూసారనుకోండి, కంపెనీ యొక్క ఫ్యూచర్ రిలేటెడ్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో వీళ్ళు ఇనిషియల్గా ఏ ప్రొడక్ట్స్ తయారు చేసేవారు, ట్రాక్టర్స్లో హైడ్రాలిక్స్ తయారు చేసేవారు కదా, ఈవెన్ వీళ్ళు ఏవియేషన్ హైడ్రాలిక్స్ రిలేటెడ్గా కూడా వర్క్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. సో
కంపెనీ పరంగా కమింగ్ డేస్‌లోని ఆల్రెడీ వేరియస్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ వీళ్ళకి అప్రూవల్స్ వచ్చాయి. ఆర్డర్స్ వస్తున్నాయి. వేరియస్ ఏరోస్పేస్ కంపెనీస్‌తో వీళ్ళు డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో, ఇవన్నీ కూడా కంపెనీ యొక్క ఫ్యూచర్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి హై ఎంట్రీ బ్యారియర్ ఉన్న సెగ్మెంట్‌లోని ఈ నంబర్స్ రానున్నాయని అయితే మార్కెట్ రీచ్ చేస్తుంది. అండ్ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ పరంగా క్వెషన్ ఏదైతే ఉన్నదో రీసెంట్‌గా తుషాల్ బోరా గారు ఒక ప్రెజెంటేషన్ అయితే ఈ కంపెనీ రిలేటెడ్‌గా డెలివర్ చేశారు. ఆయన 26 నంబర్స్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ఆ నంబర్స్ ఏదైతే చెప్పారో మనకిప్పుడు ఈ టీటీఎం నంబర్స్ బట్టి అది అర్థమవుతుంది. ఆ నంబర్స్ ఆల్మోస్ట్ డెలివర్ అవుతున్నాయని చెప్పి. ఆయన ప్రొజెక్షన్ ప్రకారం వీళ్ళు 2027లో 255 క్రోర్స్ ఎబిటా జనరేట్ చేస్తారని అండ్ 28లోని 345 క్రోర్స్ ఎబిటా జనరేట్ చేస్తారని అయితే రాశారు. సో, ఆ ప్రొజెక్షన్ బట్టి మనం కాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి. 27 ఎబిటా ఆధారంగా కరెంట్‌లీ నేను ఈరోజు వీడియో రికార్డ్ చేసే టైంకి 6,700 క్రోర్స్ మార్కెట్ క్యాప్‌లో అయితే ట్రేడ్ అవుతున్నది. అంటే 26 టైమ్స్ ఈవీ ఎబిటా మల్టిపుల్‌లో ట్రేడ్ అవుతుంది. అదే 27 నంబర్స్ ఆధారంగా చూసినట్టయితే కంపెనీ 19 టైమ్స్ ఈవీ ఎబిటా మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. ఇంత హై ఎంట్రీ బ్యారియర్ సెగ్మెంట్‌లోనే ఆపరేట్ చేస్తున్న కంపెనీకి ఈ వాల్యుయేషన్ మల్టిపుల్ ఏదైతే ఉన్నదో, ఫ్యూచర్‌లోని ఏదైతే ఎబిటా జనరేట్ అవున్నదో, ఆ ఎబిటా జనరేట్ అయ్యే మల్టిపుల్స్ బట్టి మనం చూసినట్టయితే మాత్రం ఇట్ ఈస్ నాట్ దాట్ ఎక్స్‌పెన్సివ్ అని అయితే మనం అనుకోవచ్చు. కాకపోతే వాల్యుయేషన్స్ రిలేటెడ్‌గా ఈచ్ ఇండివిడ్యువల్ పర్సన్‌కి ఒక కంఫర్ట్ లెవెల్ అని ఉంటుంది. సో, మీ కంఫర్ట్ లెవెల్ బట్టి డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. కంపెనీ పరంగా అయితే మాత్రం ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ కంపెనీ అండ్ ఫ్యూచర్ గ్రోత్ పరంగా కూడా క్లియర్‌లీ గ్రోత్ రోడ్ మ్యాప్ అయితే కనబడుతుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఇండస్ట్రీలోని కొత్తగా ఈరోజు డబ్బులున్నాయి కదా అని చెప్పి ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం అంటే అలా అవ్వదు. సో, టైం పడతది కాబట్టి వీళ్ళు ఆ హై ఎంట్రీ బ్యారియర్ యొక్క బెనిఫిట్ ఏదైతే ఉన్నదో ఇంకొన్ని సంవత్సరాలు అట్‌లీస్ట్ నెక్స్ట్ 1 డెకేడ్ అయితే ఎంజాయ్ చేయనున్నారు. ఓన్లీ రిస్క్ ఏంటంటే వీళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్‌ని వీళ్ళు సప్లై చేయనున్నారో, సో, ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ రిలేటెడ్‌గా ఏదైనా రిస్క్ జరిగి వీళ్ళ ప్రొడక్ట్‌లోని ఏదైనా ప్రాబ్లమ్ డిటెక్ట్ అయిందనుకోండి, దెన్ ఇన్ దట్ కేస్ కంపెనీ రిలేటెడ్‌గా అదొక మేజర్ రిస్క్ అయితే టర్న్ అవుతది. బట్ వి డోంట్ నో అలాంటివి ఎనీ కంపెనీలోని, ఏ ఇండస్ట్రీలో అయినా జరగచ్చు కదా! సో, ఆ రిస్క్ అయితే డెఫినెట్‌లీ కంపెనీలో క్యారీ అవుతది. కంపెనీ పరంగా మేనేజ్మెంట్ ఈస్ గుడ్ అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది కంపెనీ అండ్ నౌ యూ కెన్ టేక్ యువర్ ఓన్ కాల్. మీరు పంపించిన నెక్స్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయడం మర్చిపోయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో మీకు కూడా ఏదైనా క్వెషన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో #AskMoneyPerson రాసి మీ క్వెషన్ డీటెయిల్‌గా రాసినట్టయితే మీ క్వెషన్స్ అయితే మాకు రీచ్ అవుతాయి. అండ్ ఆల్సో ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్‌ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన నెక్స్ట్ క్వెషన్ ఈశ్వర్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఐఎమ్ స్టక్ ఇన్ లక్ష్మీ డెంటల్ విత్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అరౌండ్ 15 lakhs. ద స్టాక్ హాస్ ఫాలెన్ ఫ్రమ్ 500 to 180. కుడ్ యూ ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ ది స్టాక్? అండ్ మీరు ఇంత లార్జ్ ఎలోకేషన్ తీసుకున్నారంటే మీకంటూ ఒక థీసిస్ ఉంటదిగా. ఆ థీసిస్ కూడా రాసుంటే బాగుంటది. సో దట్ మీరు ఏం ఆలోచిస్తున్నారని నాకు ఒక క్లారిటీ అయితే వచ్చేది. ఆర్ మీరు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్‌గా ఎందుకు డెసిషన్ తీసుకున్నారనేది నాకు ఒక క్లారిటీ అయితే వచ్చేది. కంపెనీ పరంగా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. స్టాక్ ప్రైస్ పడిపోతుంది కదా అని చెప్పి ఇదేదో బ్యాడ్ కంపెనీ అని అయితే చెప్పలేను. కంపెనీ మంచిదే అయినా కూడా ఐపీఓ వచ్చినప్పుడు టైంలో కూడా వీళ్ళు హై వాల్యుయేషన్‌లోనే వచ్చారు. ఇప్పుడు కూడా హై వాల్యుయేషన్‌లో ఉన్నదని నా వ్యూ. ఎందుకంటే వీళ్ళు ఐపీఓకి రాకముందు వీళ్ళు టాప్ లైన్ గ్రోత్ రేట్ ఏదైతే ఉన్నదో, లిస్ట్ అయిన తర్వాత సేమ్ గ్రోత్ రేట్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. సో, సేమ్ గ్రోత్ రేట్ మెయింటైన్ చేయనప్పుడు మార్కెట్ ఎందుకు హైయర్ వాల్యుయేషన్ ఇస్తది? సెకండ్ థింగ్, మార్కెట్ మార్జిన్స్ పడిపోవడాన్ని అప్రిషియేట్ అయితే చేయదు. వీళ్ళు మార్జిన్స్ పడిపోవడం అయితే మనకు కనబడుతుంది కదా! అదో రీజన్స్ క్యాన్ బి ఎనీథింగ్. ఒకటేమో వీళ్ళు టారిఫ్ రిలేటెడ్ ఇంపాక్ట్ అని చెప్తున్నారు. ఇంకోటి లేబర్ కోడ్ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్‌గా ఇంపాక్ట్ అని చెప్తున్నారు. లేబర్ కోడ్ అనగానే గుర్తొచ్చింది. బై ద వే మీలో ఎంతమంది నిన్న లేబర్ కోడ్ రిలేటెడ్ మన వీడియో ఏదైతే చేసామో అది చూసారు. ఆ వీడియో ప్రతి ఒక్క ఎంప్లాయీ చూడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాస్ ఎ ఎంప్లాయీ మీకొచ్చే హక్కులు, మీకొచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మిస్ అయినట్టయితే ఇక్కడ ఐ బటన్‌లోని ఈ వీడియోకి ఎండ్ కార్డ్‌లో ఉంచుతాను. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ వీడియో ఫర్ ఎవ్రీ ఎంప్లాయీ. మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. కమింగ్ బ్యాక్ టు లక్ష్మీ డెంటల్స్ విషయంకి వచ్చేసరికి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇండస్ట్రీలోనే వర్క్ చేశాడు. నేను అడిగినప్పుడు తను చెప్పిన నాకు ఆన్సర్ ఏంటంటే కంపెనీ పరంగా ఇట్స్ గుడ్ కంపెనీరా. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళున్న సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్‌లో కాంపిటీషన్ కూడా అలాగే ఉన్నది. ఎంఎన్‌సీ కంపెనీస్ అవ్వచ్చు, డొమెస్టిక్ కంపెనీస్ అవ్వచ్చు, వీళ్ళు ఒక్కళ్ళే లేరు. దేర్ ఆర్ మెనీ కాంపిటీటర్స్. సో అలాంటి కాంపిటీషన్ ఇంటెన్సిటీ అన్నది ఎక్కువగా ఉన్నప్పుడు దో ఇండస్ట్రీ గ్రో అవ్వడానికి స్కోప్ చాలా ఎక్కువ ఉన్నా కూడా వీళ్ళు గ్రో అవ్వలేకపోతున్నారు అనుకోండి. సో, ఆటోమేటిక్‌గా మార్కెట్ హైయర్ వాల్యుయేషన్ అయితే ఇవ్వదుగా. సో, వీళ్ళు ఐపీఓకి వచ్చినప్పుడు వీళ్ళు మేనేజ్మెంట్ ఏం చెప్పారు? వాళ్ళు సబ్స్టాన్షియల్లీ గ్రో అవుతామని వాళ్ళు చెప్పిన గ్రోత్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి పోస్ట్ లిస్టింగ్ అయితే కనబడట్లేదు. సో, పోస్ట్ లిస్టింగ్ కనబడినప్పుడు మనకు స్టాక్‌లో ఆ ప్రెషర్ అయితే అలాగే ఉంటుంది. సో, మీరు అట్‌లీస్ట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ యాక్చువల్ లిస్టింగ్ ముందు చెప్పిన దానికి, దాని తర్వాతకి మ్యాచ్ అవునప్పుడైనా మీరు కొంచెం లాస్‌లో అయినా ఎగ్జిట్ కాల్ తీసుకొని ఉండాల్సింది. ఇంత సబ్స్టాన్షియల్ లాస్ అయితే చూసేవారు కాదు. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ కంపెనీ అండి.
అండ్ ఇన్‌ఫాక్ట్ ఆల్‌మోస్ట్ ఎవ్రీ వర్స్ట్ కంపెనీ యొక్క నంబర్స్‌లో అయితే రిఫ్లెక్ట్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. నార్మల్లీ మనకి ఒక 10, 20% లాస్‌లో ఉన్నాం అనుకోండి. అలాంటి కేస్‌లోని లాస్ బుక్ చేసుకొని మూవ్ అయిపోవడం వుడ్ బి ఏ బెటర్ ఐడియా అన్నది నా వ్యూ. బట్ ఇంత మీరు నష్టపోయినప్పుడు కంపెనీ వర్స్ట్ కాదు. కంపెనీ పరంగా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. ఆల్‌మోస్ట్ ఏదైతే కంపెనీ పరంగా నెగెటివ్‌గా ప్లే అవ్వాలో అవన్నీ నెగెటివ్‌గా అయితే ప్లే అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అండ్ ఆల్సో రీసెంట్‌గా ఒక పాజిటివ్ ఏంటంటే డీఏఎస్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫండ్స్ కొంచెం కొంచెంగా ఎలోకేషన్ వాళ్ళు యాడ్ చేసుకోవడం అయితే కనబడుతుంది. సో, లెట్స్ సీ స్టాక్ పరంగా మనం కమింగ్ క్వార్టర్స్‌లో నంబర్స్‌లో రికవరీ కనబడిందనుకోండి, ఈవెన్ స్టాక్ పరంగా కూడా మీరు రికవరీ చూసే ఆస్కారం అయితే ఉన్నది. సో, ఇంత లాస్‌లో ఉన్నప్పుడు కంపెనీ కూడా అంత బ్యాడ్ కాదు. అండ్ ఇండస్ట్రీ పరంగా కూడా గ్రోత్ అయితే ఉన్నది. ఓకే. వీళ్ళు కరెంట్‌లీ గ్రో అవ్వట్లేదు కానీ ఇండస్ట్రీలో అయితే గ్రోత్ ఆపర్చునిటీ అయితే ఉన్నది. సో, ఇలాంటి కేసులోని వెయిట్ చేయడం వుడ్ బి బెటర్. మనకంటే ఇండస్ట్రీలో కూడా మనకి గ్రోత్ కనిపించట్లేదనుకోండి, మన థీసిస్ కంప్లీట్‌లీ రాంగ్ అయిపోయినప్పుడు దెన్ ఇన్ దట్ కేస్ ఈవెన్ లాస్‌లో ఉన్నా కూడా ఎంత నష్టంలో ఉన్నా కూడా ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఇక్కడ ఇండస్ట్రీ పరంగా ఆపర్చునిటీ అయితే బాగున్నది. అండ్ ఇన్‌ఫాక్ట్ ఆపర్చునిటీ సైజ్ కూడా గ్రో అవుతుంది. సో, ఆపర్చునిటీ సైజ్ గ్రో అవుతున్నప్పుడు ఇంత లాస్‌లో ఉన్నప్పుడు వెయిట్ చేయడం వుడ్ బి బెటర్. మన నెక్స్ట్ క్వెషన్ జగదీష్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఐ కేమ్ టు నో దట్ దేర్ ఈస్ ఎ గోల్డ్ స్కీమ్. If we invest 10 lakh rupees, they are going to give us jewelry worth 10 lakh rupees as a security deposit. And also they'll pay additional 2% interest every month for next 2 years. After completion of this period, we need to return their jewelry and they are going to return that 10 lakh rupees for us. The profit in this scheme is 2% interest every month we are going to get and we'll get full security deposit. Could you please tell me, if we invest in this scheme, is there any fraudulent activity which I need to know in this scheme? And what is the profit they are going to gain out of it? Simple and easy. వేరియస్ కంపెనీస్‌కి వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ రిలేటెడ్‌గా లోన్ కావాల్సి ఉంటది. సో, నార్మల్లీ వాళ్ళు బ్యాంక్‌కి వెళ్లారనుకోండి, గోల్డ్ ఒక వాల్యూ ఏదైతే ఉన్నదో ఎంటైర్ వాల్యూకి లోన్ రాదుగా. మార్జిన్స్ ఎక్కువుంటాయి. వేరస్ మీకిచ్చేది కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ ఆ 10,00,000 వర్త్ జ్యువెలరీ ఇస్తారు. ఓకే. సో, దానికి 2% ఇంట్రెస్ట్ అంటే నార్మల్లీ మార్కెట్‌లో నడిచే ఇలాంటి అంటే లోన్స్‌కి రన్ అయ్యే స్కీమ్సే ఇవి. కాకపోతే ఇక్కడ మేజర్ రిస్క్‌లు మీరు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ గోల్డ్ యొక్క ప్యూరిటీ. ఎందుకంటే అది ఆ వర్త్ కాదనుకోండి, ప్యూర్ గోల్డ్ కాదు, ఫేక్ గోల్డ్ అనుకోండి. దెన్ దట్స్ ద బిగ్గెస్ట్ రిస్క్ యూ నీడ్ టు ఫేస్. సో, ఆ ప్యూరిటీ రిలేటెడ్‌గా మీరు చెక్ చేసుకోవాలి. సెకండ్ బిగ్గెస్ట్ రిస్క్ గోల్డ్ ప్రైస్ రిలేటెడ్‌గా రిస్క్ యూ నీడ్ టు క్యారీ. ఏంటంటే ఆ 2 ఇయర్స్ తర్వాత గోల్డ్ ప్రైస్ ఆ 10 లాక్స్ కన్నా వర్త్ తగ్గిపోయిందనుకోండి, మీకు డిఫాల్ట్ చేసే రిస్క్ ఉంటది వాళ్ళు. సో, ఆ రిస్క్‌ని మీరు బేర్ చేయాల్సి ఉంటది. ఈ 2 మేజర్ రిస్క్‌లయితే నార్మల్ కామన్ ప్రాక్టీసే మార్కెట్‌లో అనేది. కాకపోతే ఈ రిస్క్‌లని చూసుకొని దాన్ని బట్టి మీకు సెట్ అవుతుందో లేదో మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ క్వెషన్ మహేష్ కుమార్ గారు అడుగుతున్నారు. హై టీమ్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ వీడియోస్ హెల్ప్ మీ టు గ్రో మై పోర్ట్‌ఫోలియో రీసెంట్లీ. మోస్ట్ వెల్కమ్ అండి. ఐ బీన్ ఇన్వెస్టింగ్ ఇన్ జేఎం వాల్యూ ఫండ్ ఫ్రమ్ లాస్ట్ 1 year. I could not find reason why it's not performing well. Though I am investing with long-term view, just wanted your advice on whether to continue or switch to other fund. మహేష్ గారు, మీరు జేఎం వాల్యూ ఫండ్ యొక్క పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ స్టైల్ చూసారనుకోండి, ఇది క్లియర్లీ హై రిస్క్ హై రివార్డ్ కైండ్ ఆఫ్ స్టైల్‌లోని పోర్ట్‌ఫోలియోని మేనేజ్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతది. ఈవెన్ బీటా పరంగా చూసినా కూడా మనకి హై బీటా అయితే కనబడుతుంది. నార్మల్లీ ఇలాంటి హై బీటా ఫండ్స్ అన్ని కూడా ఎలా అంటే బుల్ మార్కెట్‌లో మీకు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంటాయి అన్నమాట. బట్ బేర్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి టైంలో మిగిలిన ఫండ్స్‌తో కంపేర్ చేసినట్లయితే సిగ్నిఫికెంట్ అండర్ పర్ఫార్మెన్స్ కనబడుతది. సో, మనం లాస్ట్ 1-2 ఇయర్స్‌గా కన్సిస్టెంట్‌లీ బేర్ మార్కెటే చూస్తున్నాం కదా. సో, అది మీకు పర్ఫార్మెన్స్‌లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ సైకిల్‌లోని వీళ్ళు రికవరీ చూడాల్సి ఉన్నది. యూ నీడ్ టు వెయిట్. ఎందుకంటే వెరీ షార్ట్ సైకిల్ అసెస్ చేయడానికి లాస్ట్ బుల్ మార్కెట్‌లో దే డిడ్ రియలీ వెల్, నో డౌట్. బట్ బేర్ సైకిల్‌లో అలాగే మనకి అండర్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. నెక్స్ట్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళ రికవరీ ఎలా ఉన్నదన్నది కూడా చూడాలి. కొన్నిసార్లు మనకి బేర్ మార్కెట్‌లో అండర్ పర్ఫార్మ్ చేసినా కూడా బుల్ మార్కెట్స్ వచ్చినప్పుడు ఇలాంటి హై రిస్క్ హై రివార్డ్ కైండ్ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో, హై బీటా ఫండ్స్, అవి అలాగే రివర్స్ ట్రెండ్ కూడా చూపిస్తుంటాయి అన్నమాట. వీ నీడ్ టు సీ దట్. సో, ఇట్ ఈస్ టూ ఎర్లీ ఫండ్ రిలేటెడ్‌గా ఎగ్జిట్ కాల్ తీసుకోవడానికి అయితే. నెక్స్ట్ బుల్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత ట్రాక్ చేసి దాన్ని బట్టి కాల్ తీసుకోవడం వుడ్ బి బెటర్ ఐడియా అన్నది నా వ్యూ అండి. మన నెక్స్ట్ క్వెషన్ ప్రసన్న గారు అడుగుతున్నారు. హాయ్ సన్న, థ్యాంక్స్ అ లాట్ ఫర్ షేరింగ్ నాలెడ్జ్. ఐఎమ్ ఏ హౌస్ వైఫ్ అండ్ ఐఎమ్ లెర్నింగ్ ఎ లాట్ అండ్ మై హస్బెండ్ ఈస్ ఎంకరేజింగ్ మీ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్ బికాస్ ఆఫ్ దిస్ ఛానల్. Recently, I watched a management video of Uni Health Hospitals. They run hospitals in South Africa. Recently, they commenced operations in India as well. Also, management said in next 2 years, they'll be expanding their capacity to 1,000 beds and promoters are also from the medical field. వాట్ ఆర్ ద రిస్క్స్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ బిజినెస్? హాయ్ ప్రసన్న గారు, మీకు ఐడియా ఉన్నదో లేదో ఒక విషయం అయితే చెప్తాను. మన ఇండియన్
డాక్టర్స్ ఉన్నారు కదా! నాకు తెలిసిన కొంతమంది డాక్టర్స్ వాళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్‌కి వెళ్తుంటారన్నమాట. వన్స్ ఇన్ 45 డేస్, వన్స్ ఇన్ 2 మంత్స్ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని స్పెషాలిటీస్‌కి అక్కడ డాక్టర్స్ లేకపోవడం వల్ల మన ఇండియన్ డాక్టర్స్‌కి చాలా మంచి డిమాండ్ ఉంటది. యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు సంపాదించే దానికన్నా కూడా అక్కడికెళ్ళి ఒక 1 వీక్, 10 డేస్ ఉండేసరికి దే విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ అన్నమాట. అందు గురించే హాస్పిటల్స్ మన ఇండియన్ డాక్టర్స్‌ని అక్కడికి పిలుస్తుంటారు. అలా మన ఇండియన్ డాక్టర్స్ అయితే వెళ్తుంటారు. ఇది నాకు కొంతమంది డాక్టర్స్ ద్వారా ఆఫ్రికన్ కంట్రీస్‌లో ఏదైతే అడ్వాన్స్ మెడికల్ ట్రీట్మెంట్స్ రిలేటెడ్‌గా షార్టేజ్ ఉన్నదో దాని రిలేటెడ్‌గా ఐడియా ఉన్నది. నౌ యూని హెల్త్ విషయంకొచ్చేసరికి వీళ్ళు యాక్చువల్లీ మెడికల్ టూరిజం కంపెనీగా స్టార్ట్ అయిన కంపెనీ ఇది ఇయర్ 2010లో. దాని తర్వాత వీళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్‌లో ఏదైతే గ్యాప్ ఉన్నదో ఆ గ్యాప్‌ని అబ్జర్వ్ చేసి వీళ్ళు 2017లోని యుగాండాలోని వీళ్ళ ఫస్ట్ హాస్పిటల్ 120 బెడ్ హాస్పిటల్‌ని అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ నైజీరియాలోని 80 బెడెడ్ హాస్పిటల్‌ని స్టార్ట్ చేశారు. అండ్ టాంజానియాలోని మెడికల్ సెంటర్ స్టార్ట్ చేశారు. అండ్ ఇయర్ 2020లోని వీళ్ళు మన ఇండియా నుంచి వేరియస్ మన ఇండియన్ హెల్త్ కేర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో టై అప్ అయ్యి ఫార్మా డిస్ట్రిబ్యూషన్ కూడా ఆఫ్రికన్ కంట్రీస్‌కి అయితే వీళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. ఇలా ఓవరాల్‌గా కంపెనీ అయితే బాగానే గ్రో అవుతుంది. కరెంట్లీ హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ ద్వారా వీళ్ళకి 82% రెవెన్యూ వస్తున్నట్టయితే ఫార్మా అండ్ కన్స్యూమబుల్స్ ద్వారా వీళ్ళకి 8% పైన రెవెన్యూ వస్తుంది. అండ్ కన్సల్టేషన్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ద్వారా వీళ్ళకి 4.5% రెవెన్యూ అయితే వస్తున్నది. మెడికల్ టూరిజం బిజినెస్ కూడా వీళ్ళకున్నది. అక్కడి నుంచి ఆ లిటిల్ రెవెన్యూ అయితే స్టిల్ కంట్రిబ్యూషన్ అయితే వస్తున్నది. ఓవరాల్‌గా వీళ్ళ ఆఫ్రికన్ హాస్పిటల్స్‌లోని మార్జిన్స్ అనేవి చాలా ఎక్కువ మన ఇండియన్ హాస్పిటల్స్‌తో కంపేర్ చేసినట్టయితే. అందుకనే వీళ్ళ ఆర్‌పాబ్ కూడా మనం చూసినట్టయితే చాలా హైయర్ లెవెల్‌లో కనబడతది. రీసెంట్‌గా వీళ్ళు నవీ ముంబైలోని 52 బెడెడ్ హాస్పిటల్‌ని స్టార్ట్ చేశారు. నాసిక్‌లోని ఇంకొక 200 బెడెడ్ హాస్పిటల్‌ని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్టుగా FY 27 ఎండింగ్ కల్లా అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా పూణేలోని అండ్ ఆల్సో కెనియాలో కూడా వీళ్ళు హాస్పిటల్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఇంకొక బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే ఈ బిజినెస్ రిలేటెడ్‌గా వీళ్ళు కంప్లీట్‌లీ అసెట్ లైట్ మోడల్‌లో వీళ్ళు బిజినెస్‌ని అయితే రన్ చేస్తారు. అంటే నార్మల్లీ ఎవరైనా హాస్పిటల్ స్టార్ట్ చేయాలనుకోండి, ఆ బిల్డింగ్ అది కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే అదే మేజర్ కాస్ట్ అవుతది కదా! వీళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయిన బిల్డింగ్ ఏదైతే ఉన్నదో హాస్పిటల్ రన్ చేయడానికి సూట్ అయ్యే బిల్డింగ్స్ ఏవైతే కన్స్ట్రక్ట్ చేస్తుంటారో అలాంటి బిల్డింగ్స్‌ని వీళ్ళు లీజ్ తీసుకొని అక్కడ వీళ్ళు ఓన్లీ మెడికల్ ఎక్విప్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్‌గానే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో అలా ఎక్స్‌పాండ్ చేయడం అనేది చాలా ఈజీ. సో గ్రోత్ అయితే వస్తది. కానీ బిజినెస్ రిలేటెడ్‌గా మీరు గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక రిస్క్ ఏంటంటే హాస్పిటల్స్‌ని స్టార్ట్ చేసేయడం చాలా ఈజీ. కాకపోతే పేషెంట్స్‌ని అట్రాక్ట్ చేయడానికి, బ్రేక్ ఈవెన్ అచీవ్ చేయడానికి టైం అయితే పడుతుంటది కదా! వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఎక్కడైనా ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే నెక్స్ట్ 1 to 1.5 ఇయర్‌లోని బ్రేక్ ఈవెన్ అయితే సాధిస్తాం. ఈవెన్ ఇండియన్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయితే 1.5 ఇయర్‌లో సాధిస్తామని అయితే చెప్తున్నారు. మేనేజ్మెంట్ చెప్పిన విధంగా బ్రేక్ ఈవెన్ అచీవ్ చేయగలిగారనుకోండి దెన్ ఇట్స్ రియల్లీ గుడ్. కరెంట్‌లీ ఇండియన్ ఆర్‌పాబ్ ఏదైతే ఉన్నదో ఆఫ్రికన్ ఆర్‌పాబ్‌తో కంపేర్ చేసినట్టయితే లోవర్ లెవెల్‌లో ఉన్నది. బట్ ఇండియాలో కూడా వీళ్ళు క్రిటికల్ కేర్ ఏదైతే ఉన్నదో అంటే క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయడం ద్వారా ఇక్కడ ఇండియన్ ఆపరేషన్స్ ఒక ఆర్‌పాబ్ కూడా సబ్స్టాన్షియల్లీ ఇంక్రీజ్ చేయనున్నట్టుగా చెప్తున్నారు. 50,000 ఆర్‌పాబ్‌కి అయితే వీళ్ళు తీసుకెళ్తామని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఒకవేళ ఆ లెవెల్ తీసుకెళ్ళగలిగినట్టయితే స్టాక్ పరంగా చాలా చాలా పాజిటివ్. అండ్ రిస్క్ పరంగా మాట్లాడుకోండి ఇది రీసెంట్‌లీ లిస్టెడ్ కంపెనీ కాబట్టి మనకి లాంగ్ ట్రాక్ రికార్డ్ తెలీదు కదా! ఒకటి వీళ్ళ రిసీవబుల్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ యుగండా ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ రిసీవబుల్స్ రిలేటెడ్‌గా మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే మెజారిటీ ఆఫ్ ద రిసీవబుల్ అమౌంట్ వీళ్ళ యుగండా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా అక్కడి నుంచి రిసీవబుల్స్ ఉన్నాయి. నార్మల్లీ వాళ్ళు 12-13 మంత్స్ టైం తీసుకుంటారు. అండ్ అక్కడ డిఫాల్ట్ ఉండదు. డబ్బులైతే వచ్చేస్తాయి. మా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అని చెప్తున్నారు. అదొక్కటి మనం ట్రాక్ చేయాల్సింది. ఒకవేళ ఆ మనీ వచ్చేసింది అనుకోండి దెన్ అది కూడా పెద్ద రిస్క్ అయితే కాదు. కరెంట్‌లీ వాల్యుయేషన్స్ పరంగా కూడా 9 టైమ్స్ ఈవీ ఎబిటా మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంకోటి వీళ్ళ టాక్స్ పార్ట్ కూడా మీరు చూసినట్టయితే లోవర్ సైడ్‌లో ఉంటది. ఎందుకంటే వీళ్ళ యుగండాలో ఏదైతే హాస్పిటల్ రన్ చేస్తున్నారో అక్కడ 10 ఇయర్స్ టాక్స్ హాలిడే వీళ్ళకున్నది. మొత్తం ఆఫ్రికన్ ఆపరేషన్స్‌లో లేదు. ఓన్లీ యుగండాలోనే వీళ్ళకి ఆ 10 ఇయర్ టాక్స్ హాలిడే ఉన్నది. సో అందుకనే వీళ్ళు టాక్స్ పే చేసే పర్సెంటేజ్ అనేది మనకు తక్కువగా కనబడుతుంది. అండ్ ఇంకొక పాజిటివ్ థింగ్ నేను ఈ కంపెనీ రిలేటెడ్‌గా చూసింది ఏంటంటే ప్రమోటర్స్ కూడా రీసెంట్‌గా స్టాక్‌ని అయితే బై చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ ఆల్సో పాజిటివ్. అండ్ బై చేస్తుంది కూడా తక్కువ క్వాంటిటీలో కాదు. కొంచెం మంచి క్వాంటిటీలోనే బై చేశారు. సో విచ్ ఈస్ ఆల్సో పాజిటివ్. ఓవరాల్‌గా యూని హెల్త్ రిలేటెడ్ నాకు కనబడుతున్న పాజిటివ్ అండ్ రిస్క్ పాయింట్స్ అయితే ఇవి. ఇవన్నిటికన్నా కూడా మేజర్ రిస్క్ నాకు కనబడేది ఏంటంటే రీసెంట్‌లీ లిస్టెడ్ కంపెనీ కదా! మన దగ్గర లాంగ్ ట్రాక్ ఉండదు. సో మేనేజ్మెంట్ ఒక ట్రాక్ రికార్డ్ ఉండదు. ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ ఉండదు కాబట్టి ఏమైనా సర్ప్రైజ్ రిస్క్‌లు వచ్చినట్టయితే అది స్టాక్ మీద నెగెటివ్‌గా కూడా ఇంపాక్ట్ అవుతది. స్టాక్ అయితే కంటిన్యూస్‌లీ పెరుగుతున్నది. ఎందుకంటే వీళ్ళ గ్రోత్ రేట్ కూడా ఉన్నది కాబట్టి స్టాక్ కూడా పెరుగుతున్నది. మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా అగ్రెసివ్‌గా ఇస్తున్నారు. సో అలాంటి కేస్‌లో మేనేజ్మెంట్ డెలివర్ చేస్తున్నారనుకోండి స్టాక్‌లో కూడా మనం కన్సిస్టెంట్ గ్రోత్ అయితే చూడొచ్చు. బట్ ఎక్కడైనా కూడా గ్రోత్ తగ్గడం గానీ లేకపోతే మేనేజ్మెంట్ చెప్పిన దానికి అపోజిట్‌లో ఏమైనా జరిగిందనుకోండి ఈవెన్ స్టాక్ ప్రైస్‌లో అలాంటి కరెక్షన్ చూసే రిస్క్ కూడా. మన నెక్స్ట్ క్వెషన్ వీరభద్రరావు గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఐ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ ఆఫ్ అరౌండ్ 24 lakhs. We are hearing daily in social media that our Nifty 50 will touch 50,000 in next 5 years and Sensex will become 2 lakhs. My question is, are Indian markets really have potential to become 3x, 4x from now? Or will there be a stagnation after 4 to 5
5 years. As I'm in a state of confusion whether I should continue investing in markets or should I move my investments from equity to debt gradually. వీరభద్రరావు గారు, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్ అండి. నేను కూడా ప్రీవియస్గా అంటే నా ఫస్ట్ మార్కెట్ సైకిల్స్ ఏవైతున్నాయో నా మైండ్ లో కూడా ఇలాంటి థాట్స్ వచ్చేవి. సో ఐ కెన్ కంప్లీట్లీ రిలేట్ విత్ యూ. కామన్ గా ఏమనిపిస్తుంది అంటే ఈక్విటీ మార్కెట్లో డబ్బులు పెట్టాను, ఓకే, నేను డెట్లో పెట్టుంటే అట్లీస్ట్ నాకు ఇంట్రెస్ట్ అయినా వచ్చేది. ఓకే, ఈక్విటీ మార్కెట్లో పెట్టడం వల్ల నా డబ్బులు వాల్యూ పడిపోవడం మాత్రమే కాకుండా ఇంట్రెస్ట్ కూడా కోల్పోతున్నాను, దీని బదులు డెట్ మూవ్ చేసడం బెటర్ కదా, ఇలాంటి థాట్స్ వస్తాయి. కానీ ఎప్పుడైతే మన మైండ్లో ఇలాంటి థాట్స్ వస్తాయో, నేను నా ఫస్ట్ 2 సైకిల్స్లో ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, నాకు ఈ థాట్స్ వచ్చిన నెక్స్ట్ 6 months 8 monthsలోని మార్కెట్స్లో చాలా మంచి గ్రోత్ అయితే చూసాను. ఇది కామన్గా ఏంటంటే పీక్ ఆఫ్ ద బేర్ మార్కెట్స్లో చాలా మంది ఇన్వెస్టర్లు వచ్చే కన్ఫ్యూజన్ ఇది. ఓకే, సో ఈ కన్ఫ్యూజన్ పీరియడ్లో మనం ఎటువంటి యాక్షన్స్ తీసుకోకుండా ఉండాలి. అండ్ మీరు అన్నారు చూడండి, నిఫ్టీ 50,000 సెన్సెక్స్ 2 లక్షలు నెంబర్ ఏదైతే ఉన్నదో అది 5 సంవత్సరాలు అవుతుందో 6 సంవత్సరాలు అవుతుంది 7 సంవత్సరాలు అవుతుందో తెలియదు, కానీ వీల్ టచ్ దోస్ నెంబర్స్ ఫర్ షూర్. అండ్ ఇండియన్ మార్కెట్కి ఆ గ్రోత్ పొటెన్షియల్ ఉన్నదా అంటే ఐ బిలీవ్ ఇండియన్ మార్కెట్స్కి యాక్చువల్లీ ఎక్స్పోనెన్షియలీ గ్రో అయ్యే పొటెన్షియల్ అయితే ఉన్నది. అండ్ రీసెంట్గా జరుగుతున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియన్ కంపెనీస్కి ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్ మీద డిపెండ్ అవ్వడం, అంటే వాళ్ళ బిజినెస్ గ్రోత్ రిలేటెడ్గా డిపెండ్ అవ్వడం మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్ కూడా ఓపెన్ అవుతుంది కదా, దీనివల్ల మన కంపెనీస్ ఇంకా ఫాస్ట్గా గ్రో అవడానికి అయితే ఎక్సెప్షనల్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది. ఏ కంపెనీస్ గ్రో అవుతాయి, ఏ కంపెనీస్ గ్రో అన్నది ఆ రీసెర్చ్ చేసే క్యాపబిలిటీ లేని పక్షంలో మ్యూచువల్ ఫండ్ రూట్లో అయినా పార్టిసిపేట్ చేయడం వుడ్ బి బెటర్ ఐడియా అవుతుంది. బట్ ఇలాంటి టైంలోని ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడం వుడ్ బి రాంగ్ కాల్ అని అయితే నేను 100% చెప్పగలను. అండ్ అలాంటి స్టెప్స్ ఏవి తీసుకోవద్దు. స్టే పేషెంట్, ఓకే, స్టే ఇన్వెస్టెడ్ అండ్ యూ విల్ మేక్ మనీ ఫర్ షూర్. అండ్ నెక్స్ట్ 10 yearsలో ఇంకొక స్టేట్మెంట్ కూడా చేస్తాను. ఇండియన్ మార్కెట్స్లో గ్రోత్ పొటెన్షియల్ ఉన్నదా కాదు, ఇండియన్ మార్కెట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయారో, ఓకే, దే విల్ రిపెండ్ ఫర్ షూర్. ఓకే, ఐఎమ్ నాట్ సెయింగ్ మన మార్కెటే గ్లోబల్ మార్కెట్స్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుందని చెప్పట్లేదు. బట్ ఇండియన్ మార్కెట్ విల్ ఆల్సో డెలివర్ ఫ్యాంటాస్టిక్ రిటర్న్స్. దట్ టు ఇండియన్ మార్కెట్స్లోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏవైతే దే విల్ డెలివర్ వెరీ గుడ్ రిటర్న్. నవీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి మన 2025లోని హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీస్ వరల్డ్ వైడ్ చూసినట్టయితే టాప్ 2 మూవీస్ మనకి యానిమేషన్ మూవీస్ కనబడతాయి. ఒకటి నాజా 2, ఇంకోటి జితోపియా 2, 2 గుడ్ మూవీస్. నౌ జితోపియా 2 అయితే చూసేసాను, బట్ ఈ నాజా 2 యాక్చువల్లీ Jan-Feb ఎప్పుడో మూవీ రిలీజ్ అయింది, దాని తర్వాత ఓటీటీలో రిలీజ్ అయితే చూద్దాం ఎందుకు ఒక యానిమేషన్ మూవీకి ఇంత హైయెస్ట్ కలెక్షన్ వచ్చిందని చెప్పి వెయిట్ చేసి వచ్చాను. రీసెంట్ గా హాట్స్టార్ అయితే స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఓకే, నార్మల్ గానే ఉంది కదా మూవీ, ఇంత కలెక్షన్ ఎందుకు వచ్చిందో అనుకున్నాను, కానీ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే, వర్త్ వాచింగ్. ఇది ఎవరైనా ఇప్పటివరకు చూడనట్టయితే చూడడానికి ప్రయత్నించండి. యూ విల్ థరోలీ ఎంజాయ్. ఈరోజు మ్యాచ్ కూడా ఉన్నది, బట్ మ్యాచ్తో పాటు మూవీ ఏదైనా చూడాలనుకున్నట్టయితే ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ మూవీ. దట్ టు కిడ్స్ చూసినట్టయితే మూవీ ఇంకా బాగా అనిపిస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వినయ్ కుమార్ గారు అడుగుతున్నారు. ఐ హావ్ ఎలోకేటెడ్ ఇన్ ఇన్ఫోసిస్ విచ్ ఇస్ at 16% డౌన్, TCS 13% డౌన్, ఎంఫోసిస్ 13% డౌన్, హ్యాపీయెస్ట్ మైండ్ 60% డౌన్. వాట్ వుడ్ బి యువర్ వాల్యుబుల్ సజెషన్ యాజ్ ఐ హావ్ ఎలోకేటెడ్ నియర్లీ 3.6 lakhs అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్లీడింగ్ అండ్ అఫ్రైడ్ ఆఫ్ ఫర్దర్ కరెక్షన్. హాయ్ వినయ్ గారు, ఒకటి కరెంట్లీ అన్సర్టెన్ టైమ్స్ అయితే నడుస్తున్నాయి. కంపెనీస్ పరంగా దీస్ ఆర్ వెరీ గుడ్ కంపెనీస్, డౌటే లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్కి అన్సర్టనిటీ నచ్చదు. అండ్ దట్టు ఏదైతే మన ఐటీ సర్వీసెస్ కంపెనీస్ డిస్రప్ట్ అవుతాయని చెప్పి మార్కెట్లో వినబడుతుందో, ఒకవేళ నిజంగానే డిస్రప్ట్ అవుతున్నాయి అనుకోండి, ఇన్ దట్ కేస్ యాక్చువల్లీ ఈ వాల్యుయేషన్ మల్టిపుల్ కూడా ఆ మార్కెట్ ఇవ్వకపోవచ్చు. సో ఆ రిస్క్ కూడా ఉన్నది. అలాంటి టైంలో ఇంకా ఫర్దర్ కరెక్షన్ చూసే రిస్క్ కూడా ఉన్నది. సో ఇలాంటి అన్సర్టెన్ టైమ్స్లో పర్సనల్ నా వ్యూ ఏంటంటే, మనం కొన్నిసార్లు కొన్ని కాల్స్ తీసుకున్నప్పుడు అవి రైట్ అవుతుంటాయి, కొన్నిసార్లు రాంగ్ అవుతుంటాయి. ఈక్విటీ ఇన్వెస్టింగ్లో అది కామన్. ఓకే, రైట్ అయినప్పుడు ఓవర్గా హ్యాపీ ఫీల్ అయిపోయి అదే ఇన్వెస్ట్మెంట్స్ని అలా కంటిన్యూ చేయడం ఎలాగైతే కరెక్ట్ కాదు, రాంగ్ అయినప్పుడు బాధపడి ఆ ఇన్వెస్ట్మెంట్స్ని అలాగే హోల్డ్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. కొన్నిసార్లు రాంగ్ అయినప్పుడు యాక్సెప్ట్ చేసి లాస్ బుక్ చేసుకుని మూవ్ అవ్వడం వుడ్ బి బెటర్ ఐడియా అన్నది అవి. ఎందుకంటే అక్కడి నుంచి వేరే దగ్గర మూవ్ అయితే మనకి ఎక్కడైతే క్లియర్ గ్రోత్ ట్రాక్ కనబడుతుందో ఆ కంపెనీస్ ఆర్ సెక్టర్స్లోకి మూవ్ అయినట్టయితే అక్కడ మనం వెంటనే మనీని రికవర్ చేసుకునే ఆస్కారం ఉంటుంది కదా. జస్ట్ హోప్తో వెయిట్ చేసేదానికన్నా క్లారిటీతో వెయిట్ చేయడం వేరు, ఓన్లీ హోప్తో వెయిట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. కరెంట్లీ ఇంత అన్సర్టైన్ టైమ్స్లోని ఈ కంపెనీస్ రిలేటెడ్గా మనకు ఉన్నది ఓన్లీ హోపే. అండ్ కంపెనీస్ పరంగా గుడ్ కంపెనీస్ అని మాత్రమే తప్పించి మనకి ఎటువంటి క్లారిటీ లేదు కదా. అంటే ఏ కంపెనీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, నిజంగా డిస్రప్ట్ అవుతాయా లేదా, ఏం క్లారిటీ లేదు కదా. కొన్నిసార్లు మనకి న్యూస్లు ఎలా వస్తాయంటే ఈ వీక్లోనే చూసాం, ఓకే, క్లాడ్ మన టెక్ కంపెనీస్తోని పార్ట్నర్ అవుతారు అని చెప్పి. సో ఇలాంటి న్యూస్లు వచ్చినప్పుడు ఏంటంటే మనకి స్టాక్ ప్రైస్లో కొంచెం అప్టిక్ కనబడుతుంది. అలాంటి టైంలోని ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయి క్లారిటీ ఎమర్జ్ అయినప్పుడు ఎంటర్ అవడం వుడ్ బి బెటర్ ఐడియా అన్నది నా వ్యూ. ఇట్స్ అప్ టు ఈచ్ ఇండివిజువల్. నేనైతే పర్సనల్ నా కాల్ రాంగ్ అయింది అనుకోండి,
యాక్సెప్ట్ చేసి లాస్ బుక్ చేయడానికి కూడా వెనకాడను. ఇక్కడ ఈ కేసులోనైతే ఇఫ్ ఐఎమ్ ఇన్ యువర్ కండిషన్ దెన్ ఐల్ ఎగ్జిట్ అండ్ ఐల్ మూవ్ టు సమ్‌వేర్ ఎల్స్ రాదర్ దెన్ జస్ట్ హోప్‌తో వెయిట్ చేసేదానికన్నా. మరి నెక్స్ట్ క్వెషన్ హనుమంతరాయ్ గారు అడుగుతున్నారు. హాయ్ సాయన్న, ఐవ్ సీన్ ఎ కంపెనీ కాల్డ్ మాబ్ అవెన్యూ ఏఐ టెక్ లిమిటెడ్. దిస్ ఈస్ వన్ యాడ్ టెక్ కంపెనీ లైక్ యాపిల్ ఇండియా. రీసెంట్లీ 2025లోని ఈ కంపెనీ వేరే కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా లిస్ట్ అయింది. ఈజ్ ఇట్ గుడ్ టు యాడ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్? ఐఎమ్ హోల్డింగ్ యాపిల్ ఇండియా ఫ్రమ్ లాస్ట్ 3 years. బిగ్ బేస్ ఉండడం వల్ల గ్రోత్ అయితే స్లోగా ఉన్నది. వెరస్ ఈ అబౌవ్ మెన్షన్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళ బేస్ అయితే స్మాల్ బేస్ ఉన్నది అండ్ హై గ్రోత్ అయితే కనబడుతుంది. దీని రిలేటెడ్ గా వ్యూ షేర్ చేయగలరు. హాయ్ హనుమంతరాయ్ గారు, ఇది కూడా యాపిల్ లాగే యాడ్ టెక్ కంపెనీ అండి. రివర్స్ మర్జర్ కేసు అవడం వల్ల ఏంటంటే మనకు స్టాక్ ప్రైస్ లోని సబ్స్టాన్షియల్ గ్రోత్ కనబడుతుంది. ఈవెన్ నెంబర్స్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు, నో డౌట్. అండ్ క్లయింట్ బేస్ కూడా బాగున్నది. అంటే మీరు చూసినట్టయితే మన ఇండియన్ కంపెనీస్, మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ కంపెనీస్ అయితే క్లయింట్ బేస్ గా కనబడుతుంటాయి. ఎనీ యాడ్ టెక్ కంపెనీ వీళ్ళకి వచ్చే రెవెన్యూ ఎలా వస్తుందంటే మనకి యాడ్ డిస్ప్లే చేయడం ద్వారా కాదు, కన్వర్షన్ ద్వారా వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. యాపిల్కైనా అవ్వచ్చు, వీళ్ళకైనా అవ్వచ్చు. బట్ ఈ కంపెనీతో కంపేర్ చేస్తే యాపిల్ కొన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే యాపిల్ దగ్గర 2.5 బిలియన్ యూజర్స్ ఒక డేటా అయితే ఉన్నది. మనం వేరియస్ యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, జొమాటో అవ్వచ్చు, స్విగ్గీ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, ఇలాంటి యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మనం వేరియస్ పర్మిషన్లు అయితే ఇస్తుంటాం. ఆ పర్మిషన్ ద్వారా ఏంటంటే వాళ్ళకి యూజర్ ఒక డేటాని గ్యాదర్ చేసే యాక్సెస్ అయితే దొరుకుతుంది. అలా యాపిల్ కి 2.5 బిలియన్ యూజర్స్ ఒక డేటా యాక్సెస్ అయితే ఉన్నది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ యాపిల్ కి ఇలా చిన్న కంపెనీస్ తో కంపేర్ చేస్తున్నట్టయితే. ఈ కంపెనీ పరంగా మన దగ్గర ఏదైతే లిమిటెడ్ డేటా ఉన్నదో ఆ లిమిటెడ్ ఫైనాన్షియల్ డేటా ఆధారంగా చూసినట్టయితే వీళ్ళు బాగానే గ్రో అవుతున్నారు. అండ్ మేనేజ్మెంట్ కూడా చెప్తున్నారు 35% CAGR గ్రో అవడానికి అయితే ట్రై చేస్తామని. బట్ టూ ఎర్లీ మేనేజ్మెంట్ చెప్పే స్టేట్మెంట్స్ మనం నమ్మడం అన్నది, ఎందుకంటే మన దగ్గర ట్రాక్ లేదు కదా. అంటే ఒక 4-5 years ట్రాక్ రికార్డ్ మేనేజ్మెంట్ ఏదైతే గైడ్ చేస్తున్నారో డెలివర్ చేస్తున్నారా లేదా అన్నది మనం చెక్ చేయడానికి అయితే లేదు. సో అదొక రిస్క్ యూ నీడ్ టు క్యారీ. అండ్ ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ నేను చూసేది ఏంటంటే రీసెంట్గా ఏ రిలేటెడ్ డిస్రప్షన్ ఏదైతే మనం వింటున్నామో, ఏ ఇండస్ట్రీని ఎలా డిస్రప్ట్ చేస్తా అన్నది అయితే అర్థం కావట్లేదు. సో వి డోంట్ నో అంటే ఈ ఇండస్ట్రీ మీద ఏదైనా ఏ రిలేటెడ్ ఇంపాక్ట్ ఉంటుందో ఉండదో అన్నది యాజ్ ఆఫ్ నో అయితే తెలియదు. సో ఇలాంటి కంపెనీస్ అన్నిటి రిలేటెడ్గా అదొక ఫియర్ అయితే నాలో స్టార్ట్ అయింది అనమాట. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో నా దగ్గర ఆ క్యాపబిలిటీ లేదు. అంటే ఏ రిలేటెడ్గా ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్కి డిస్రప్షన్ ఉంటుందా ఉండదా అని అసెస్ చేసేది. ఒకవేళ నెక్స్ట్ 1-2 yearsలో మనకి ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, దట్స్ ఏ డిఫరెంట్ కేస్. బట్ స్టాక్ పరంగా చూసినట్టయితే ఆల్రెడీ అంటే రివర్స్ మర్జర్ కేసు అవడం వల్ల మ్యాసివ్ రన్అప్ అయితే అయిపోయింది. సో ఈ రన్అప్ అయిపోయిన తర్వాత మనకి ఇలాంటి ఏ డిస్రప్షన్ రిలేటెడ్గా ఏమైనా న్యూస్లు వచ్చాయి అనుకోండి యాడ్ టెక్ ఇండస్ట్రీ రిలేటెడ్గా, దెన్ నార్మల్గా కరెక్ట్ అవ్వదు. సో ఆ రిస్క్ అయితే ఉంటుంది. సో ఈ రిస్క్లన్నీ మైండ్లో పెట్టుకోండి. సో ఇది కంపెనీ పరంగా అయితే యాజ్ ఆఫ్ నో మన దగ్గర లిమిటెడ్ డేటా బట్టి చూసినట్టయితే అన్ని బాగానే కనబడుతున్నాయి. ఓన్లీ వాల్యుయేషన్స్ ఒకటే ఎక్స్పెన్సివ్ ఉన్నది. సో వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు మనకి ఏ మాత్రం నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా దాని యొక్క ఇంపాక్ట్ స్టాక్ ప్రైస్ మీద చాలా హెవీగా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ గైస్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ అండ్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.